ట్రంప్ గారు ఇవాళ రిలీజ్ చేసిన ట్వీట్ చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది. డేజా వూ అనే ఒక ఫ్రెంచ్ పదం ఉంటుంది. మీలో ఎంతమంది విన్నారు? అది ఎక్కడో ఎప్పుడో చూసినట్టుంది అని ఒక ఫీలింగ్ లోపల కలగడం. ఆయన ట్వీట్ ని చూడగానే నా లోపల అదే భావన కలిగింది. ఎక్కడో 2 నెలల క్రితం చూసిన ట్వీట్ లో ఉంది అనిపించింది. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి మీరు వినండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం ఆగిపోయింది. ఆ సీజ్ ఫైర్ నా వల్లే జరిగింది. ఇంకో 6 గంటలు మొత్తం ఆపరేషన్లు కట్టేబోతున్నారు. 12 గంటల్లో యుద్ధం అయిపోతుంది. 24 గంటల్లో అయితే ఈ 12 రోజుల యుద్ధానికి చరమగీతం పాడుతున్నాను నేను. మీ 2 దేశాలు స్టామినాని, కరేజ్ ని, ఇంటెలిజెన్స్ ని ప్రదర్శించారు. ఇది కొన్ని సంవత్సరాలు జరగబోయే యుద్ధం. ఇది నేను ఆపాను. మిడిల్ ఈస్ట్ మొత్తం ధ్వంసం అయిపోయింది, నేనే రక్షించాను. అన్ని దేశాలకి గాడ్ బ్లెస్ చెప్పేసి దాని తర్వాత ఇమీడియట్ గా ఇంకో ట్వీట్ పెట్టాడు ఆయన. ఇందులో వచ్చి బయటకు వచ్చి బహిరంగంగా ఇరాన్, ఇజ్రాయెల్ నా దగ్గరికి వచ్చి మాకు శాంతి కావాలని ఒకేసారి నన్ను అడిగాయి. ఇది నేను ఏదో ర్యాండమ్ గా చెప్పట్లే, ట్వీట్లో అక్షరాల ఇదే మ్యాటర్ ఉంది. ట్రంప్ గారు ఇలా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారో లేదో సోషల్ మీడియా ఇలా షేక్ అయింది. బట్ ప్రతి భారతీయుడికి ఖచ్చితంగా ఒక డేజావు అనేది కలిగి ఉంటుంది. ఎంటైర్ జియో పొలిటికల్ కాంటెక్స్ట్ గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే మన భారతీయులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. లిండ్సీ గ్రాహం అని ఆయన సీనియర్ సెనేటర్ ఆయన సౌత్ క్యారోలినాలో, ఈయన ఏదైతే ఈ కాంటెక్స్ట్ లో భారతదేశం గురించి మాట్లాడారో అది ట్రంప్ గారు ట్వీట్ల మధ్యలో ఎక్కడో సైడ్ లైన్ అయిపోయింది. కానీ ఆయన బయటకు డైరెక్ట్ గా వచ్చి రష్యాకి, చైనాకి, ఇండియాకి బంకర్ బస్టర్ బాంబులు వేస్తాం మేము, ఎకనామిక్ బాంబర్ లో ఉంటది ఇది అని ఆయన భారతదేశాన్ని డైరెక్ట్ గా దృష్టిలో పెట్టుకుని అంటాడు. మీరు ఒక్కసారి వినండి దీన్ని మనం లైట్ తీసుకోకూడదు, ఎందుకంటే మన మేజర్ కన్సంప్షన్ మంది రష్యా నుంచి ఉంటుంది. ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా బలంగా పెరిగింది కూడా. మన ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే 40% రష్యా నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పగలిగేలా. అండ్ ఇక్కడ సగటు వ్యక్తికి ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకున్నాయి. అమెరికాకి ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ ఉంది. ఇరాన్కి అమెరికా అంటే భయం ఉంది. రష్యా ఏమో ఇరాన్కి హెల్ప్ చేస్తారంది. ఈక్వేషన్ మొత్తంలో భారతదేశం సైలెంట్ గానే ఉంది కదా. అనవసరంగా యూఎస్ఏ ఇండియాని ఎందుకు లాగుతుంది అంటే, ఏదైనా ఒక ఎమర్జింగ్ సూపర్ పవర్ ఉన్నా, గ్రోయింగ్ నేషన్ ఉన్నా ఏ ఎంపైర్ చూసి తట్టుకోలేదు. అది ఇవాళ నేను చెప్తున్న మాట కాదు, యూఎస్ ఏదో కొత్తగా చేస్తున్న విషయం కూడా కాదు. అనాదిగా వస్తున్న ఆచారం అది. ఎటువంటి ఎంపైర్ అయినా కొన్ని దశాబ్దాలు మనం వెనక్కి కొన్ని సెంచరీస్ వెనక్కి వెళ్ళినా కూడా పక్క ఎంపైర్ బాగా చేస్తుంది. అక్కడెక్కడో అదేదో ఒటోమన్ ఎంపైర్ బాగా చేస్తుంది, లేదా ఫలానా రోమన్ ఎంపైర్ బలంగా విస్తరిస్తుంది, లేదా మరాఠాలు న్యాయంగా రూల్ చేస్తున్నారు అంటే పక్క ఎంపైర్స్ కి ఖచ్చితంగా కడుపులో కాలుతుంది. ఎలా దించుదామనే చూస్తారు. ఇవాళ యూఎస్ఏ చేస్తున్న విషయం కూడా అదే. దీనికి నేను ఎగ్జాంపుల్ గా ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఒక జర్నలిస్ట్ ఒక చాలా పెద్ద ఎకనామిస్ట్ ఒక విషయం అడిగాడు. ఎందుకు యూఎస్ ఎప్పుడు రష్యాని పట్టుకుంటుంది, రష్యా మీదే శాంక్షన్స్ వేస్తుంది, ఇండియాని ఎందుకు పట్టుకోవట్లేదు అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం మీరే వినండి ఒకసారి. Target is to quote weaken Russia. This is the point. But why would you want to weaken Russia? That's an even longer story. I mean, no one wants to weaken India. Yeah, it's a very good point. And someday when India succeeds, we will want to weaken India. మీరు విన్నారుగా, డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. భారతదేశం ఇంకా లెవెల్ వరకు రాలేదు, బట్ వస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తాం అని. ఇట్స్ గుడ్. వేరే దేశాలు భారతదేశం గురించి ఆలోచిస్తున్నాయంటే ఎక్కడో భారతదేశం ఎదుగుతుంది అనే దానికి సూచన. అందుకని ఇవాళ వీడియోలో మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకుని గ్లోబల్ గా జరుగుతున్న యుద్ధాన్ని, దాన్ని ఆపానని చెప్తున్న ట్రంప్ ని, ఆయన చేసిన వ్యాఖ్యల్ని, రాసిన ట్వీట్ని కళ్ళకు కట్టినట్టు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు ఒకటి రోజు వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ ఇష్యూల నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మొత్తాన్ని బ్రేక్ డౌన్ చేసి ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ కూడా చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టి మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇక్కడ నుంచి ఏ ఒక్క ట్వీట్ గురించి మనం మాట్లాడాలన్నా, అది అమెరికా సైడ్ నుంచి వచ్చిన ట్వీట్ అయినా, ఇరాన్ సైడ్ నుంచి వచ్చిన ట్వీట్ అయినా, మధ్యలో ఇరాన్ మాట్లాడుతున్న మాటలైనా, అందులో ఒక్క అక్షరం ముక్క మనకు అర్థం కావాలన్నా దీని కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆఫ్ కోర్స్ గత వారం రోజులుగా రోజు ఏం జరుగుతుందో మీకు అప్డేట్ చేస్తున్నా నేను. కానీ ఎప్పుడైతే అమెరికా B-2 బాంబర్స్ ఇరాన్ మీదకి పంపించిందో, ఫార్దో నతాన్స్ ఇస్ఫహాన్ ని కొట్టిందో, అక్కడ నుంచి 2 డిబేట్స్ స్టార్ట్ అయినాయి. యుఎస్ బహిరంగంగా బయటకు వచ్చి చెప్తుంది, మేము కంప్లీట్ గా నాశనం చేసాం, ధ్వంసం చేసామని. Executed Operation Midnight Hammer, a deliberate and precise strike against 3 Iranian nuclear facilities. ఇరాన్ ఏం చెప్తుంది, మనం సేఫ్, మన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ కానీ, మన వెపన్స్ గ్రేడ్ యురేనియం కానీ ఏం కాలేదు అని ప్రజలకు చెప్తుంది. వాళ్ళ స్టేట్ న్యూస్ ఛానల్స్ బహిరంగంగా చెప్తున్నాయి. ఇంత డిస్క్రిపెన్సీ జరుగుతున్నా ఎక్కడ యుద్ధం ఆగలేదు. ఇన్ఫాక్ట్ 20 గంటల క్రితం వరకు తెహరాన్కి ఇజ్రాయెల్ కొడుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ ఇదే తెహరాన్ లో ఎవెన్ ప్రిజన్ అని ఒక లొకేషన్ ఉంటుంది, జస్ట్ కొన్ని గంటల క్రితం కొట్టింది. ఇదిలా ఉండగా ఇరాన్ దృష్టి మాత్రం అమెరికా మీదకి వెళ్ళింది, ఎందుకంటే ప్రెషర్ ఉంది గవర్నమెంట్ మీద. అరే మీరు ఏం చేస్తున్నారు, మీరు అమెరికాతో మీరు రిటాలియేట్ అవుతారా లేదా? అమెరికా మీద అంత ద్వేషం పెట్టుకుని ఉన్నారు కదా దేశం మొత్తం. అమెరికా అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు, పెద్ద సైతం అనేది అనుకుని ఉంటారు కదా, మీరే చెప్తారు కదా గవర్నమెంట్ లో, మీ IRGC చెప్తుంది కదా. మరి అలాంటి యూఎస్ వచ్చి మనం ఇంత ఇదిగా కొట్టెళ్ళిపోతే, మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఎలా? ఇప్పుడు జనాల నుంచి వచ్చిన ఈ ఫీడ్బ్యాక్ అని తీసుకొని ఇరాన్ ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. ఆపరేషన్ బరేకతే ఫత్ అని. అంటే కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసినా లేదా నాకు తెలియదు, కానీ దీని మీనింగ్ ఏంటి? ఆపరేషన్ బ్లెస్సింగ్ ఆఫ్ విక్టరీ అని. అమెరికాని కొట్టాలంటే అమెరికాకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు కదా. అమెరికన్ మిలిటరీ ట్రూప్స్ ఎక్కడ ఉంటారు? యుఎస్ కి సంబంధించిన వసాల్ స్టేట్స్ ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడక్కడ. మిడిల్ ఈస్ట్ చాలా బలంగా ఉన్నారు. అది ఇవాళ పెట్టింది కాదు, నిన్న పెట్టింది కాదు, కొన్ని దశాబ్దాలుగా పెడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్
చేసినప్పుడు, ఇరాక్ ఇన్వైట్ చేసినప్పుడు, ఇంకా గట్టిగా మనం మాడాల్సి వస్తే దీని రూట్స్ కోల్డ్ వార్ దగ్గరికి వెళ్తాయి. ఆ టైంలో పెట్టిన బేస్లు కూడా ఇవాటి వరకు ఉన్నాయి. అలాంటి దేశాల్లో ఒక 4 దేశాలు అండర్లైన్ చేసి పెట్టుకుంది ఇరాన్. 1 కువైట్, 2 బహ్రెయిన్, 3 ఖతార్, 4ది ఇరాక్. ఇప్పుడు ఈ 4 దేశాల్లో ఖతార్ లో చాలా పెద్ద ఎయిర్ బేస్ ఉంది, అల్ ఉదేద్ ఎయిర్ బేస్ అని. అక్కడికి రకరకాల మిజైల్స్ వస్తుండగా చాలా ఫుటేజ్ మనకు బయటకు వచ్చింది. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఖతార్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇరాన్ నోటిఫై చేసింది, అరే మీ దేశంలోకి మేము మిజైల్ పంపించబోతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మీతో మాకు ఇబ్బంది ఏం లేదు, అల్ ఉదేద్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో, యుఎస్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము కొడదాం అనుకుంటున్నాం అని. ట్రంప్ అనే వ్యక్తికి ఇక్కడ క్రెడిట్ ఎంత మక్కువ అంటే, ఇరాన్ ఖతార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఖతార్ యుఎస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, మాకు ఇరానే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనే ఒక ట్వీట్ వేసి, ఆ ట్వీట్ లో చాలా బలమైన పదజాలం వాడి, లేదు ఇరాన్ మాకు చెప్పే చేసింది, 14 మిజైల్ మా వైపు పంపించింది, అందులో 1 మిజైల్ వదిలేసాం, 13 మిజైల్ ఇంటర్సెప్ట్ చేసాం, ఎందుకంటే ఆ ఒకటి మా వైపు రావట్లేదు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు మాకు ముందే చెప్పారు కాబట్టి, ఏది ఇరాన్ అని ఈయన చెప్తున్నాడు, మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ కడుపు నిండి నా ఈగో సాటిస్ఫై అయినా అదే నాకు 10,000, ఇక్కడ నుంచి అయినా శాంతి వస్తుందని కోరుకుందాం. మరి ట్రంప్ గారే B-2 బాంబర్ని పంపిస్తే ఆయన శాంతి కోరుకోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ శాంతి అంటే ఖచ్చితంగా పీస్ మాత్రం కాదు. మరి ఈయనే శాంతి గారి గురించి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. సరే ఏదైతే నేను చెప్పాల్సిందంతా చెప్పేసి ఆ క్రెడిట్ అలా లాక్కొని బ్యాక్ పాకెట్ లో వేసేసుకున్నాడు. ఇరాన్ నాకు భయపడుతుంది, నాకు చెప్పేసింది అనుకుని. ఈ 4 లొకేషన్ ని దృష్టిలో పెట్టుకుంది ఇరాన్. ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియాలో కూడా చాలా ఎయిర్ బేస్ ఉన్నాయి యూఎస్ కి సంబంధించి. అక్కడ దాకా ఇరాన్ వెళ్ళలేదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు బయట దాకా రాలేదు. బట్ వన్స్ ఈ ట్వీట్ పడిన తర్వాత మాత్రం చాలా వరకు సైలెన్స్ ఉంది. తర్వాత ట్రంప్ గారు వదిలేని ఈ 2 ట్వీట్లు బయటకు వచ్చాయి. వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, ఇజ్రాయెల్ ఇరాన్ నా దగ్గరకు వచ్చే శాంతి కావాలని అడిగా, నేను ఇచ్చాను అని. మన భారతదేశానికి పాకిస్తాన్కి ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడో సేమ్ ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర కూడా చేశాడని. ఇజ్రాయెల్ చాలా సైలెంట్ గా ఉంది ఇక్కడ. యాజ్ యూజువల్ గా ఆయన సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్ ఎలా అయితే మన మీదకి వచ్చాయో, ఇరాన్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ సయ్యద్ అబ్బాస్ అరాక్చి అని ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటా, ఆయన 2 ట్వీట్లు వేశాడు. ఆయన అంటాడు, ఎటువంటి సీజ్ ఫైర్ ఒప్పందానికి మేము ఒప్పుకోలేదు, కానీ ఈ యుద్ధం స్టార్ట్ చేసింది మాత్రం ఇజ్రాయెలే. ఇప్పుడైనా వాళ్ళ యుద్ధ వైఖరిని ఆపితే మేము కూడా ఇటు నుంచి ఆపడానికి సిద్ధంగా ఉన్నాం, బట్ ఇది సీజ్ ఫైర్ మాత్రం కాదు అని వాళ్ళు తెల్లవారుజామున మన ఇండియన్ టైంలో 6:15 వచ్చింది ఒక ట్వీట్. ఆ ట్వీట్ వచ్చిన 15 నిమిషాలకు యూఎస్ నుంచి ప్రెషర్ వచ్చినట్టుంది, ఇంకో ట్వీట్ వేసాడు ఆయన. ఈ ట్వీట్ లో ఏం రాస్తారు ఆయన, మనకి 6:30 అంటే వాళ్ళ టైంలో వెనక్కుంటారు కాబట్టి అరౌండ్ 3:34 AM అయి ఉంటుంది. తెల్లవారుజామున 4 వరకు మన ఆపరేషన్స్ ఏవైతే నడిచాయో అన్ని సక్సెస్ఫుల్ గా నడిచాయి. IRGCకి కానీ, ఇరానియన్ ప్రజలకు కానీ, పొలిటీషియన్స్కి కానీ, గవర్నమెంట్కి కానీ నా ధన్యవాదాలు, మీరందరూ ఇరగదీశారు, కుమ్మేశారని చెప్పి ఆయన స్టైల్లో అని రాశారు. యుద్ధం ఆగిపోయే ముందు ఇలా రాస్తారు జనరల్ గా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ట్వీట్ వచ్చిన ఎగ్జాక్ట్ 4 hours ముందు అయతుల్లా ఖమేనీ గారి నుంచి ఒక ట్వీట్ వచ్చింది. చెప్తున్నాను కదా, ఈ వీడియోలో ట్వీట్లన్నీ అన్పాక్ చేస్తే ఎటువంటి జియో పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకి తీసిపోదు. ఎనీవేస్, ఈ ఖమేనీ గారు రాస్తారు, ఇరాన్ ప్రజల గురించి ఎవరికైనా కొంచెం బలంగా గట్టిగా తెలిస్తే మేము ఒక అడుగు వెనక్కేసే వాళ్ళం కాదు, తలొగ్గే వాళ్ళం కాదని మీకు తెలుస్తుంది. వీఆర్ నాట్ ద వన్స్ హూ సరెండర్. ఈ ట్వీట్ చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జియో పొలిటికల్ ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల గోక్కుంటున్నారు, అసలు ఏం నడుస్తుంది అని. ఎనీవేస్, ఇరాన్ ఏ దేశాల మీద అయితే కొట్టిందో మిజైల్ ని, అక్కడ ఒక్క అమెరికన్ సోల్జర్ కూడా చచ్చిపోలేదు. ఒక బేసిక్ తగిలిన్న ఒక 20-30 మంది సోల్జర్లు చచ్చిపోయి ఉన్నా కూడా అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో మన అందరికీ తెలుసు. సో ఇక్కడ అమెరికా సేఫ్ అయిందని చెప్పడం కన్నా ఇరాన్ సేఫ్ అయింది. ప్లస్ ఈ అమెరికన్ ట్రూప్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ గురించి చెప్పాలంటే దాని గురించి సెపరేట్ వీడియోని చేయాలి. దానికి అంత హిస్టరీ ఉంది. దాని ఇన్నర్ వర్కింగ్స్ గురించి కొంచెం ఐడియా రావాలన్నా బాడీ ఆఫ్ లైస్ అనే సినిమా ఉంటుంది. CIA ఇన్నర్ వర్కింగ్స్ ఎట్లుంటే, అమెరికన్ బేసెస్ మిడిల్ ఈస్ట్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయని చాలా డీటెయిల్ గా చెప్తుంది సినిమా. కొంచెం డిస్క్రిపెన్సీస్ అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఇట్స్ వెరీ గుడ్ వాచ్, చూడండి ఖచ్చితంగా. ముఖ్యంగా జార్డన్, ఇరాక్, సౌదీ అరేబియా చుట్టూ తిరుగుతుంది సినిమా. ఎనీవేస్, మనం కొంచెం జూమ్ అవుట్ చేసి మన భారతదేశం దగ్గరికి ఇప్పుడు వస్తే, మనకి ఇప్పటివరకు తెలిసిందేంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వాళ్ళు మూసినా మనకు పెద్ద వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఇవాళ రోజు మనకి మేజర్ గా ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. దీన్ని మన హర్దీప్ సింగ్ సూరి గారు కూడా చెప్పారు, మన పోర్ట్ఫోలియో చాలా బీభత్సంగా డైవర్సిఫై అయ్యింది. ఆయిల్ ఇంపోర్ట్స్ కి సంబంధించి 2 దేశాల మధ్య జరిగే ఒక యుద్ధం మనల్ని ఇంపాక్ట్ చేయదు అని మనం కూల్ గా ఉంటే, అమెరికాకి మన మీద సడన్ గా వచ్చిన కోపం ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో వచ్చి మాట్లాడుతున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్, మన గ్రోత్ ఎక్కడో వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి రష్యాతో ఇష్యూస్ ఉన్నాయి, అది అందరికీ తెలుసు. కోల్డ్ వార్ టైం నుంచి ఉన్నాయి. వాళ్ళకి చైనాతో ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా మనకు తెలుసు. చైనాని వాళ్ళు డైరెక్ట్ శత్రువుగా వాళ్ళు భావిస్తారు, చైనా కూడా అమెరికన్ శత్రువు అనుకుంటుంది. ఇదంతా ఓకే, కూల్. ఇక్కడ భారతదేశం ఏం చేసింది, మనకి అమెరికాకి కామ్కాస్ అనే అగ్రిమెంట్ ఉంది, 2020లో చేసిన బెకా అగ్రిమెంట్ ఉంది, $20 బిలియన్ డిఫెన్స్ డీల్ ఉంది. అరే మనం క్వాడ్ మెంబర్స్, మనం ఇన్ని రకాలుగా అమెరికా ఇండియా సపోర్ట్ చేస్తుంటే, కలిసి మాట్లాడుతుంటే, ట్రంప్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఇండియాని ఒక ఫ్రెండ్ లా భావిస్తాడు అనుకుంటే, ఇవాళ మీరు వచ్చి జస్ట్ మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మీ మీద మేము ఎకనామిక్ బంకర్ బస్టర్ బాంబ్ వేస్తాం మేము అంటే ఎంతవరకు న్యాయం? అది ఏ రకంగా ఇది ఫెయిర్ అనిపించుకుంటుంది అనే భావన ఒక సగటు భారతీయుడికి వస్తుంది. మీకు డైరెక్ట్ గా చెప్తున్నా, లింజీ గ్రహం ఏమంటున్నాడు, ఆయన ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ కావాలి మాకు, ట్రంప్ గారు మీరు వెళ్ళండి, షాని రీప్లేస్ చేయండి అని అడిగిన ఇదే లింజీ గ్రహం ఇవాళ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని శాంక్షనింగ్ రష్యా యాక్ట్ అని చెప్పి వాళ్ళు దింపారు. అండ్ వాళ్ళకి చాలా బలమైన పవర్ కూడా ఉంది. వాళ్ళు మామూలు గెలుపు కాదు, మొన్న గెలిచింది ట్రంప్ అనే వ్యక్తి. ఇట్స్ అ స్ట్రాంగ్ విన్. వాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఏ బిల్లుని పాస్ చేయగలుగుతారు. అలాంటి బిల్లే శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025. రష్యాతో ఏ దేశమైనా బిజినెస్ చేస్తే 500% వరకు శాంక్షన్ వేసే యాక్ట్ ఇది. 84 co-sponsors
for a Russian sanctions bill that is an economic bunker buster against China, India, and Russia for their brutal invasion, Russia's brutal invasion of Ukraine. అంటే మీకు ఎలా చెప్పాలంటే 2 కిరాణా కొట్లు ఉన్నాయి. ఒక కిరాణా కొట్టు చాలా పవర్ఫుల్, ఒక సూపర్ మార్కెట్ లా ఉంది. ఇంకో కిరాణా కొట్టు ఎదగకూడదని చెప్పి ఈ సూపర్ మార్కెట్ ముందు ఒక బోర్డు పెట్టి, అదిగో ఫలానా కిరాణా కొట్టు దగ్గర మీరు ఉల్లిపాయలు జాంకాయలు కొంటే మా సూపర్ మార్కెట్ లోపలికి మీరు రాలేరు అంటే ఎలా ఉంటది? ఇవాళ అమెరికా, ఇండియా, రష్యా దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొనొద్దు అంటుంది. అదే ఆయిల్ నువ్వు కొంటే నీ మీద ఎకనామిక్ బంకర్ బస్టర్ వేస్తాం అని బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనం మే 2025 వరకు చూసిన $4.2 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ చేస్తాం మనం రష్యాతో. ఎందుకు? మనకి రకరకాల రీజన్స్ ఉన్నాయి. రష్యా ఇస్ అ ఫ్రెండ్లీ నేషన్, మనకి బ్యారెల్ కింద డిస్కౌంట్ ఇస్తుంది, మనకి అది ఎకనామిక్ గా వర్కౌట్ అవుతుంది, రీజనల్ గా కూడా చాలా క్లోజ్. అది మీకు ఒక్క విషయం సింపుల్ గా చెప్తున్నాను నేను, ఇవాళ రష్యాతో తీసుకోవద్దంటుంది అమెరికా. మరి ఎవరి దగ్గర కొనాలంటే ఏం సమాధానం చెప్తుంది? ఇరాన్ దగ్గరికి వెళ్ళి కొనాలా? ఇరాక్ దగ్గరికి వెళ్ళి కొనాలా? రేపు పొద్దున్న స్టేట్ ఆఫ్ హార్మస్ మూసేస్తే సరే మా దగ్గర కొనుక్కోండి అని బలంగా చెప్పే సత్తా మీకుందా? అంత ఆయిల్ మీ దగ్గర ఉందా? అంత ఎక్స్పోర్ట్ మీరు చేయగలుగుతారా? ఒకవేళ చేయగలిగినా కూడా అది ఎక్స్పోర్ట్ చేయడం ఎంత కష్టం? అది ఎన్ని షిప్పులు మరి ఎంత దూరం రావాలి? మీకు మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం అంటే ఇదే. ఫ్రెండ్లీ నేషన్స్ ని కూడా మీరు కావాలని దూరం పెడితే, రేపు పొద్దున నేను నిజం చెప్తున్నా, మీరు ఇండియాని మీరు కార్నర్ దాకా పుష్ చేస్తే ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని ఇండియా ఆ రోజు అనుకుంటే ఆర్ఐసి ఫామ్ అవుతుంది. రష్యా, ఇండియా, చైనా ఒక బ్లాక్ ఫామ్ అయితే అది ఎంత స్ట్రాంగ్ పవర్ఫుల్ ఫోర్స్. అది బ్రిక్స్ కూడా ఎకనామిక్ కొలాబరేషన్. అది బట్ నేటో లాంటి సంస్థ ఈ బ్లాక్ లో ఫామ్ అయితే మీరే ఆలోచించండి ఒకసారి. అమెరికా షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. అది రష్యా స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. అది లేదు మనం ఖచ్చితంగా మన 3 దేశాలు ఒకటై ఉండాలని. చైనాకి గుంటనక్క తెలియదు, లేకపోతే ఖచ్చితంగా ఇది ఎప్పుడో జరిగేది కూడా. ఆ రష్యా శాంక్షన్స్ యాక్ట్ లో కూడా 180 డే వేవర్ ఉంది. అంటే 6 నెలల పాటు గవర్నమెంట్ తో మనం ఆడుకోవచ్చు. అంటే చేతులు ఇట్లా పెట్టి అర్థించి అడగాలి, లేదు మమ్మల్ని గుర్తించండి అని. ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు ఈగో ఎక్కడ వరకు పట్టుకెళ్తారు? అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆర్ఐసి కూడా ఇవాళ మొదలైంది కాదు. 1996 నుంచి దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. 2022లో ఫార్మలైజ్ అయింది. దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు మనం అంటే చైనాకి అతి తెలివితేటలు కానీ అత్యుత్సాహం కానీ చాలా ఎక్కువ. అలాంటి దేశంతో మనం డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా మనం కొంచెం ఆచి తూచి ఉండాలి. బట్ ఖచ్చితంగా యూఎస్ మనం కార్నర్ కి పుష్ చేసి, లేదు నువ్వు 500% నువ్వు టారిఫ్ కట్టాలి, శాంక్షన్ నీ మీద వేస్తున్నావు, రష్యాతో నువ్వు బిజినెస్ ఆపుతావా ఆపవా అని కళ్ళల్లో కలిపెట్టి చూసి మరి అడిగితే మనం ఏం చేయగలుగుతాం? ఆర్ఐసిని సీరియస్ గా తీసుకోవడం తప్పితే. ఇవాళ అజిత్ దోవల్ గారు చైనాలో ఉన్నారు. అగైన్ దాని గురించి వీడియో చేస్తా క్లియర్ గా. వాట్ ఈస్ ఎ న్యూ బిల్డింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అని. రాజ్నాథ్ సింగ్ గారు షెడ్యూల్డ్ విజిట్ గానీ, అజిత్ దోవల్ గారు చైనా ఉండడం గానీ దేనికి సంకేతం ఇది? ట్రంప్ గారు కూర్చొని నెక్స్ట్ 3 years కూర్చుంటారు. 6 నెలలకే మనకు చుక్కలు చూపిస్తున్నారు ఆయన. మనం కూడా బహిరంగంగా బౌడౌన్ అవ్వట్లా. ఆయన తా అంటే తందాన అనట్లా, ఆయన ఉస్కో అంటే డిస్కో అనట్లేదు. సో ఆ కోపం ఖచ్చితంగా ఆయన లోపల మధ్యలో ఉంటదని. అది ఎప్పుడైనా ఎలా అయినా చూపించచ్చు. కాబట్టి యూఎస్ మీద ఏదైతే డిపెండెన్స్ ఉందో దాన్ని కొంచెం ఆఫ్ సెట్ చేస్తున్నాం మనం. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఇరాన్ ఇవాళ కొంచెం భయపడింది, కొంచెం వెనకడుగు వేసింది. అది మనందరికీ కనబడుతుంది. దానికి రీజన్ ఏంటి? 2 things. ఒకటి, మహా అయితే యూఎస్ ట్రూప్స్ ని కొట్టగలుగుతుంది. వాళ్ళ దగ్గర ఉండే మిజైల్స్ ఉండే రేంజ్ కూడా మనం పరిగణించాలి కదా. ఒక వ్యక్తికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది, యూఎస్ మీద డైరెక్ట్ గా మిజైల్ ఎందుకు వేసలేదంటే అన్ని వేల కిలోమీటర్లు వెళ్ళే మిజైల్ ఉండాలి కదా. ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ అంటారు. అవి ఇవాళ రోజున ఇరాన్ దగ్గర లేవు. 10,000 కిలోమీటర్లు 15,000 కిలోమీటర్లు వెళ్ళేవి. బట్ సెజ్జిల్ అని చెప్పి ఒక మిజైల్ ఉంది, 2000 కిలోమీటర్ రేంజ్ ఉంది. యూఎస్ ని కొట్టకపోయినా నేటో ఎలైస్ ని కొట్టగలిగే సత్తా ఉండే మిజైల్. అందుకే సడన్ గా యూకే కూడా మద్దతు చూపిస్తుంది ఇవాళ యూఎస్. మొన్నటి వరకు ఏమంటూ వచ్చింది, మీ మెథడ్ తప్పు, అంత కరెక్ట్ కాదు, అది అంత అగ్రెసివ్ గా వెళ్ళి ఉండకూడదు అని చెప్పి మాట్లాడిన అదే యూకే ఎప్పుడైతే ఇరాన్ రిటాలియేషన్ మొదలు పెట్టిందో, ఖతార్ ని కొట్టడం మొదలు పెట్టిందో, బహ్రెయిన్ ని కొట్టడం మొదలు పెట్టిందో, ఇరాక్ ని కొట్టడం మొదలు పెట్టిందో, యూకే గుండెలో కొంచెం భయం పట్టుకుంది. లేదు ఎప్పుడైనా మిజైల్ మా వైపు కూడా రావచ్చు, ఆ రేంజ్ వాళ్ళ దగ్గర ఉంది అని తెలిసి ఇవాళ వాళ్ళు ట్రంప్ ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బై ద వే ఈ ట్వీట్ల మొత్తంలో అసలు ట్వీట్ గురించి మీకు చెప్పడం మర్చిపోయాను. అగైన్ నేను ట్వీట్ ఏంటంటే ట్రూత్ సోషల్ పోస్ట్. అది ట్రంప్ గారు దాన్ని లేపుదామని తెగ ప్రయత్నిస్తున్నారు. ఆయన రాస్తారు మెద్వదేవ్ గారిని ఉద్దేశిస్తూ. నేను దీని గురించి మనం మాట్లాడాం. దిమిత్రి మెద్వదేవ్ అని ఫార్మర్ ప్రెసిడెంట్ రష్యాకైనా. అదేంటి పుతిన్ గారే కదా కొన్ని దశాబ్దాలుగా రూల్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఆయనే రూల్ చేస్తున్నారు. ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా రష్యన్ కాన్స్టిట్యూషన్ మైండ్ లో పెట్టుకొని 2 terms కన్నా ఎక్కువ ఉండకూడదు కదా అని చెప్పి ఈయన కూర్చోపెట్టారు కదా. అంటే ఎలా అంటే సింపుల్ గా 2 terms కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఏదో రూల్ ఉంది ఆ టైంలో రష్యాలో. 2012-13 ఆ టైంలో వీళ్ళిద్దరు మ్యూజికల్ చైర్స్ అన్నట్టు ఆడేవాళ్ళు. ఒకళ్ళు ప్రెసిడెంట్ ఉంటే ఇంకోళ్ళు ప్రైమ్ మినిస్టర్, ఇతను ప్రైమ్ మినిస్టర్ ఉంటే అతను ప్రెసిడెంట్. అలా ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా పుతిన్ గారి చేతిలో రూల్ ఉండేది. దీన్నే ట్రంప్ గారు మళ్ళీ రీటరేట్ చేస్తూ ఆయన రాసిన పోస్ట్ లో ఎన్ వర్డ్ అంటే న్యూక్లియర్ వర్డ్ అని ఆయన ఉద్దేశం. నేను విన్నది కరెక్టేనా? మెద్వదేవ్ నిజంగా అలా అన్నాడా? నాకు ఒకసారి కరెక్ట్ గా చెప్పండి మీరు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ, బహుశా నువ్వు సగం సినిమానే చూసావు. నువ్వు పంపించి చూడు న్యూక్లియర్ వార్ హెడ్ ఇరాన్ కి, నువ్వు గానీ నీ ఫ్రెండ్స్ గానీ. అగైన్ నువ్వు పుతిన్ కాదు, నీకు అంత పవర్ కూడా లేదు. నా ప్రెసిడెన్షియల్ టర్మ్ లో నేను స్థాపించిన నీ న్యూక్లియర్ డిటరెంట్లు ఎవరూ స్థాపించలేదు. ఆ ఘనత నాకే చెల్లుతుంది. అగైన్ ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తనని తాను పొగుడుకుంటూ ఒక మాట అన్నాడు ఆయన. మా సబ్మరీన్లు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాయి కూడా ఎవరికి తెలియదు, చాలా లీథల్ అవి. నీ మీద పంపిస్తాను, ఇరాన్ మీద పంపిస్తాను, నాకే తెలియదు, నన్ను కెలక్కు అనే మీనింగ్ వచ్చినట్టు రాస్తూ, పూరి జగన్నాథ్ గారి మాటల్లో చెప్పాలంటే నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఏ మిజైల్ని ఎక్కడ కొడతానో నాకే తెలియదు అంటున్నాడు ఆయన బహిరంగంగా.
దీని మీద మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్ లేయక ముందు రూపీ రాయల్ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా, రూపీ అంటే మనది, రాయల్ అంటే వాళ్ళది. అది ఇండియన్ స్టేట్ రన్ కంపెనీ ఒకటి చూసుకునేది. అది ఏంటి ఆ కంపెనీ? ఆప్షన్ ఏ ఇస్ GAIL, ఆప్షన్ బి ఇస్ IOCL, ఆప్షన్ సి ఇస్ UCO బ్యాంక్, ఆప్షన్ డి ఇస్ ONGC. ఈ ONGC పేరు మీరు వినే ఉంటారు. ఎనీవేస్ ఆన్సర్ తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది. ఇట్స్ 1+ మిలియన్ ప్రొఫైల్, టిక్ మార్క్ అది ఉంటుంది, వెరిఫై అయి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడికి వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూద్దాం అనుకున్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఆర్ ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజే అది. ఆర్ యూట్యూబ్లో కూడా ఈ కాంటెంట్ని ఇంగ్లీష్లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే ఏజూడ్ గ్లోబల్ అని, షార్ట్స్లా క్లిప్స్లా చూద్దాం అనుకుంటే ఏజూడ్ క్లిప్స్ అని మన ఛానల్స్ అవి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకునే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి ఏ రోజు మిస్ అవ్వకుండా రెస్పాన్సిబుల్గా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం నార్మల్ విషయం కాదు. అది ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? మీరు ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేయడం వల్ల. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇదే యుద్ధంలో యుఎస్ చేసిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు ఈ గొడవ అసలు ఎలా స్టార్ట్ అయింది, జూన్ 13 ఏం జరిగింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి ఏం చేసింది అనే క్వశ్చన్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.